సిపిఐ గుంటూరు జిల్లా 26వ మహాసభలు ఈ నెల 17, 18 తేదీల్లో గుంటూరులో అట్టహాసంగా జరుగుతాయని జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి అకిటి అరుణ్ కుమార్ తెలిపారు. 17వ తేదీన సాయంత్రం బిఆర్ స్టేడియం నుంచి ప్రజా ప్రదర్శన ప్రారంభమై గుంటూరు కొత్తపేట విజయ టాకీస్ ఆవరణ యందు భారీ బహిరంగ సభ జరుగుతాయని పేర్కొన్నారు. అలాగే 18వ తేదీన సిపిఐ జిల్లా కార్యాలయంలో ప్రతినిధుల సభ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆదివారం సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మహాసభలకు సంబంధించిన పోస్టర్ను సిపిఐ నేతలు ఆవిష్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ అలుపెరగని పోరాటం చేస్తుందని గుర్తు చేశారు. దేశ ప్రధాని మోడీ కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా మారాయని ఆరోపించారు. విద్యుత్ భారాలు తగ్గించే వరకు ప్రజలు పక్షాన సిపిఐ పోరాడుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు కోట మాల్యాద్రి, మేడ హనుమంతరావు, వలి, జంగాల చైతన్య తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు జిల్లా 26వ మహాసభలో వాస్తవంగా ఈ నెల 4, 5 తేదీల్లో జరగవలసి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల రీత్యా ఆ మహాసభల్ని ఈ నెల 17, 18 తేదీలకి మార్చడం జరిగింది. 17వ తేదీ ఉదయం సాయంత్రం 3 గంటలకి బిఆర్ స్టేడియం దగ్గర నుంచి కొత్తపేట విజయ టాకీస్ ఆవరణ వరకు భారీ ర్యాలీ, అనంతరం విజయ టాకీస్ ఆవరణలో భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కమ్రేడ్ కె రామకృష్ణ, సహాయ కార్యదర్శి కమ్రేడ్ ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు, ఇంకా సిపిఐ రాష్ట్ర జిల్లా నాయకులంతా కూడా ఈ బహిరంగ సభలో ప్రసంగించబోతూ ఉన్నారు. ఆ సందర్భంగా రెండో రోజు 18వ తేదీన సిపిఐ కార్యాలయంలో ఎంపిక చేయబడినటువంటి ప్రతినిధులు 300 మందితోటి సిపిఐ కార్యాలయంలో వేములపల్లి శ్రీకృష్ణ హాల్లో ప్రతినిధుల సభ జరుగుతుంది. ఈ ప్రతినిధుల సభలో గుంటూరు నగర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా నగరంలో ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం అనేక తీర్మానాలని ఆమోదించబోతూ ఉన్నాం. దీంట్లో ముఖ్యంగా ఈ మహాసభలో గత మహాసభలకి ఈ మహాసభకి ఉన్నటువంటి ప్రత్యేకత, 100 ఏళ్ళు నిండినటువంటి అజరామరమైనటువంటి చరిత్ర కలిగినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ తమ ఉద్యమ ప్రస్థానంలో అనేక మైలురాళ్లు దాటుకుంటూ భారత జాతి గర్వించదగినటువంటి పద్ధతుల్లో స్వాతంత్ర పోరాటంలో ప్రారంభమైనటువంటి ప్రస్థానం తెలంగాణ సాయుధ పోరాటం మీటర్లను వ్యతిరేకిస్తూ విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఐక్యంగా ఒకే వేదికపైకి వచ్చి రాష్ట్ర వ్యాపిత ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో భాగంగా ఇంటింటి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తూ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని స్మార్ట్ మీటర్లో తిరిగేటువంటి ప్రమాదాన్ని వాళ్ళు తెలియజేస్తూ ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యుత్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున ధర్నాలకి వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ గుంటూరు నగరానికి సంబంధించినటువంటి లిబర్టీ థియేటర్ వద్ద ఉన్నటువంటి విద్యుత్ కేంద్రం వద్ద వామపక్ష పార్టీలుగా, ప్రజా సంఘాలుగా మహాధర్నాకి పిలుపునివ్వడం జరిగింది. కార్యకర్తలు, నాయకులు స్మార్ట్ మీటర్ల వల్ల, విద్యుత్ భారాల వల్ల బాధింపబడుతున్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున ధర్నాకి పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మరొక వైపు మనం చూసుకున్నట్లయితే ఈ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు పత్రికా ప్రకటన చేశారు. బలవంతంగా ఎక్కడ కూడా స్మార్ట్ మీటర్లు బిగించదని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. మరొక వైపున మంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటు కేవలం పత్రికా ప్రకటనకే పరిమితం అవుతా ఉంది.
బలవంతంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. అమాయకమైనటువంటి చదువు లేనటువంటి ప్రజల వద్దకు వెళ్తూ ఉన్నారు. స్మార్ట్ మీటర్లు భయపెడుతూ బిగిస్తూ ఉన్నారు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. స్మార్ట్ మీటర్లు ఆపేంత వరకు కూడా, ఈ విద్యుత్ భారాలు తగ్గించేంత వరకు కూడా సిపిఐగా పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.